సౌరవ్ గంగూలీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండియాకి విదేశీ గడ్డపై గెలుపును రుచి చూపించిన మగాడు అని చెప్పొచ్చు. అసలు టీమిండియాకు దూకుడు నేర్పిందే దాదా. తన కెప్టెన్సీలో మన భారత జట్టుకు ఎన్నో అపూర్వ విజయాలను అందించాడు. నాయకుడిగా కుర్రాళ్లను ముందుండి నడిపించాడు. ఆయన హయాంలోనే టీమిండియా అంతర్జాతీయంగా అనేక టోర్నీలో విజయాలు అందుకుంది. కొన్నాళ్లు హెల్త్ ప్రాబ్లమ్స్తో రెస్ట్ తీసుకున్న ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్కు ఇప్పుడు కీలక బాధ్యత అప్పగించారు. అది కూడా ఆసియా కప్ ముందట. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి ఒక కొత్త బాధ్యత అప్పగించారు సెలెక్టర్లు. దక్షిణాఫ్రికా లీగ్ SA-20 కొత్త సీజన్ ప్రారంభానికి ముందు గంగూలీని ప్రిటోరియా క్యాపిటల్స్ టీంకు హెడ్ కోచ్గా నియమించారు. IPL జట్టు ఢిల్లీ క్యాపిటల్స్కు ఈ జట్టుకు అనుబంధం ఉంది. ఈ రెండు జట్ల యజమానులు JSW స్పోర్ట్స్, GMR. ప్రపంచంలోని చాలా లీగల్ పేర్లను IPL ఫ్రాంచైజీల పేర్ల ఆధారంగానే పెట్టారు. ఆయా జట్లను కూడా IPL ఫ్రాంచైజీల యజమానులే కొనుగోలు చేశారు. సౌత్ ఆఫ్రికాలో ఈ T20 లీగ్ 4వ సీజన్ జరుగుతోంది. ఈ లీగ్ కోసం 13 మంది భారతీయ ప్లేయర్లు కూడా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినా లేదా భారత్ IPLకు ఆడటానికి నిరాకరించిన ఆటగాళ్లు మాత్రమే విదేశీ లీగ్లలో ఆడటానికి అర్హులు. ఈసారి ఈ లీగ్లో పీయూష్ చావ్లా కూడా ఆడతారని సమాచారం. ఈ సీజన్ కోసం ఆటగాళ్ల వేలం సెప్టెంబర్ 9న జరగనుంది. అదే రోజు ఏషియా కప్ కూడా మొదలవుతుంది. గతంలో దినేష్ కార్తిక్ ఈ లీగ్లో ఆడిన ఫస్ట్ ఇండియన్ ప్లేయర్. ప్రిటోరియా క్యాపిటల్స్ తమ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో గంగూలీని కొత్త హెడ్ కోచ్గా అనౌన్స్ చేసింది. ప్రిన్స్ క్యాపిటల్స్ క్యాంప్లో రాయల్ స్టైల్ను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడంటూ పోస్ట్ చేశారు. గంగూలీని కొత్త హెడ్ కోచ్గా అనౌన్స్ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. సౌరవ్ గంగూలీ గతంలో IPLలో ఢిల్లీ క్యాపిటల్స్ టీం డైరెక్టర్గా పనిచేశారు. అయితే ఒక జట్టుకు హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. హెడ్ కోచ్గా దాదా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు ఆయన అభిమానులు.